నెపోలియన్ హిల్ చాలా ఫేమస్ మోటివేషన్ సంబంధించిన పుస్తకాలు రాసిన వాళ్ళు ప్రపంచంలో 100 ఏళ్ళ నాడు. ఆయన లా ఆఫ్ సక్సెస్ బుక్ 25 సంవత్సరాలు పట్టిందండి. 25,000 మందికి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి కొంతమందిని ఇంటర్వ్యూ చేసి కొంతమందికి చేసి లా ఆఫ్ సక్సెస్ రాశాడు. ఆ తర్వాత రాసిన బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ అనమాట. మళ్ళీ ఈ 2 పుస్తకాలు చదివి ఎవరెవరు ఎంతెంత గొప్ప వాళ్ళు అయ్యారు అనేది నంబర్ ఆఫ్ పుస్తకాలు వచ్చాయి. వరల్డ్కి ఒక బిజినెస్ బైబిల్ లాంటిది థింక్ అండ్ గ్రో రిచ్ అని ఆ కాలంలో చెప్పుకున్నారు. MBA చేసిన వాళ్ళకి ఇట్స్ వన్ ఆఫ్ ది బిజినెస్ బైబిల్లా చెప్పుకున్నారు. ఆయన ఒక 6 భయాల గురించి చెప్పాడు. ఒక వ్యక్తి ఎందుకు డబ్బు సంపాదించలేకపోతున్నాడు, ఎందుకు సంపన్నులు కాకలేకపోతున్నాడు, ఎందుకు ఆర్థికంగా ముందుకెళ్ళలేకపోతున్నాడు, ఎందుకు వాడు వెనక్కి ఉండిపోతున్నాడు అనే దాని మీద ఒక 6 భయాల గురించి చెప్పారు. ఇది నేను ఎక్కడ రాశానంటే ఒకటి వ్యక్తిత్వ వికాసం అనే బుక్లో రాశాను 1985. ఇంకొకటి ఎక్కడ రాశానంటే అలో బాగున్నారా, లైఫ్ స్టైల్ మేనేజర్, ఆనందంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించడం వల్ల అనే పుస్తకంలో రాశానది. ఈ 6 భయాలు. కానీ ఈ 6 భయాల్ని మీరు చంపగలిగితే మీకు నిజమైన ఒక అద్భుతమైన శక్తి సామర్థ్యాలు రాగలుగుతాయి అన్నమాట. ఈ 6 మీరు ఉన్నంతకాలం మీరు ఎంత సాధించాలో అంత సాధించలేరండి. ఒకటి, ఎంత సాధించాలో అంత సాధించలేరు. ఎంత ఆరోగ్యంగా ఉండాలో అంత ఆరోగ్యంగా ఉండాలి. ఎంత మీరుగా ఉండాలో అంత మీరుగా ఉండాలి. ఫస్ట్ది ఏంటంటే ఫియర్ ఆఫ్ పావర్టీ. పేదరికం అంటే భయమా? పేదలం అయిపోతున్నాం, పేదరికం అంటే భయం. అందుచేత వీళ్ళు రిస్క్ తీసుకోరండి, కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. ఎవరికైతే ఈ ఫియర్ ఆఫ్ పావర్టీ ఉందో, పేదరికం అంటే భయం ఉందో, పేదరికం అంటే భయం ఉందో, తాము పేదనం అయిపోతామని భయపడిపోయి ఆల్రెడీ పేదరికంలో ఉన్నా ఎంతో కొంత కొంచెం సంపాదించుకున్నాం, అది కూడా పోతేను అంచేత ఏ రిస్క్ తీసుకోరు. అసలు ఏ రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అంటారు. వీళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి బద్దకిస్తారు. రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఏదో కారణం చెప్తారు, అదో కారణం చెప్తారు, ఇదో కారణం చెప్తారు. ఈ పేదరికం భయాలు ఉన్నవాళ్ళు ఛాలెంజింగ్ పనులు కానీ సాహసం చేయడంబక రాకుమారు లభించిన లాంటి పనులు చేసుకోరండి. భయం అండి వాళ్ళకి. ఈ పావర్టీలో బతికి ఇంకా పావర్టీ వచ్చేస్తుందేమో, పేదరికంతో తీవ్రమైన బాధలు పడతారని చెప్పేసి వీళ్ళకి సంపన్నంగా వీళ్ళకి సంపద ఉంటుందండి, నాలెడ్జ్ ఉంటుంది, శక్తి ఉంటుందండి, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అది కైనెటిక్ ఎనర్జీగా క్రియేటివ్గా పెట్టలేరండి వాళ్ళు. దాంతో ఏంటంటే వాళ్ళు చనిపోయినా వెనకబడిపోతుంటారు. అందుకే ఇండియన్స్ బోర్న్ యాజ్ పూర్ లివ్స్ ఇన్ పావర్టీ అంటారు అనమాట. ఇండియన్స్ పేదలుగా పడతారు, పేదరికంతో అలా కంటిన్యూ అయిపోయి పేదలుగానే చచ్చిపోతారు ఎంత డబ్బు సంపాదించినా సరే. ఫియర్ ఆఫ్ పావర్టీ ఉన్నవాళ్ళు అది పరిస్థితి. ఈ ఫియర్ ఆఫ్ పావర్టీ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళారు. దాంతో ఏంటంటే శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా వేస్ట్ అయ్యాయి. రెండోది ఫియర్ ఆఫ్ క్రిటిసిజం అండి. వాళ్ళు ఏమైనా అంటారేమో, వీళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నన్ను ఏమైనా కామెంట్ చేస్తారేమో, కామెంట్ చేస్తే నాగార్జున సిమెంట్ లాగా బ్రెయిన్లో ఒక పూత పూసేసుకుంటారు అనమాట. క్రిటిసైజ్, చిన్న విషయాన్ని పెద్దగా పోతద్దంతో చూసి నన్ను అందరూ ఏదైనా అంటారేమో, డైరెక్ట్గా ఏదైనా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి, కుండబద్దలు కొట్టుకున్నాడు ఏదైనా విషయం చెప్పడానికి, ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి, తన యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు వీళ్ళు ఏమన్నా అనుకుంటారని ఆలోచించి నిర్ణయాత్మకమైన పనులు చేయకుండా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. మంచి వాళ్ళగా కనిపించడం కోసం వాళ్ళ యొక్క భావాల్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మనసులో ఉంచుకునే వాళ్ళు ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉందని అర్థం. విమర్శలు అంటే భయపడే వాళ్ళకి నలుగురిలో నారాయణ, గుంపులో కొంద, వలకట్ల వంకాయగలుగుతాడు. కానీ అందరికంటే భిన్నంగా, అందరికంటే డిఫరెంట్ ఆలోచనతో, అందరికమైన డిఫరెంట్ యొక్క అభిప్రాయాల్ని ఎక్స్ప్రెస్ చేయలేడండి. అందరూ ఏమనుకుంటే వీడు అలాగే వెళ్తాడు. ఎందుకంటే క్రిటిసిజం ఉండదు. వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళాను అంటాడు. గొర్రె వెళ్ళింది, నేను వెనకాలేంది అంటాడు. గొర్రె ఎలాగెళ్ళినప్పుడు, అందరూ గొర్రెలు ఎలాగెళ్ళినప్పుడు ఎలాగెళ్తే నువ్వెందుకు ఎలాగెళ్ళారా అనొచ్చు. దట్ ఈస్ ఎ క్రిటిసిజం. అలా అంటారని భయం వీడికి. వీడికి ఒక ఒపీనియన్ ఉంటుంది, చెప్పాలంటే భయం.
వీడికి ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఉంది, అది ఎక్స్ప్రెస్ చేస్తే వీళ్ళు కామెంట్ చేస్తారని భయం. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, నన్ను ఎవరన్నా ఏదన్నా అంటారేమో, నా గురించైనా ఏదైనా నెగిటివ్గా మాట్లాడతారని భయపడే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫియర్ ఆఫ్ క్రిటిసిజం ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వెనకబడిపోతారు. ఇంక మూడో భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్ అంటాం. నాకు అనారోగ్యం వచ్చేస్తుందేమో, జబ్బులు వచ్చేస్తాయేమో, ఒకవేళ జబ్బులు వచ్చేస్తే డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో, ఆ జబ్బు వస్తుందేమో, ఈ జబ్బు వస్తుందేమో, హెల్త్ యాంగ్జైటీకి గురే వాళ్ళందరూ కూడా ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్ వాళ్ళు అనమాట. చిన్న విషయానికి ఎక్కువ గూగులింగ్ చేసే వాళ్ళు ఈ ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్ వాళ్ళు ఎక్కువ. హెచ్ఐవి వచ్చేస్తుందేమో, క్యాన్సర్ వచ్చేస్తుందేమో, కోవిడ్ వచ్చేస్తుందేమో, లేదనుకుంటే ఇంకేదైనా వచ్చేస్తామో, డయాబెటీస్ వచ్చేద్దామో, కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చేద్దామో, అది వచ్చేస్తుందాము, ఇది వచ్చేద్దాము, హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుందాము. హార్ట్ ప్రాబ్లం రావడం ముందు థాట్ ప్రాబ్లం వస్తుంది, థాట్ అటాక్ హార్ట్ అటాక్ కారణం అవుతుంది. ఇవన్నీ ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఫియర్ ఆఫ్ ఇల్ హెల్త్ అంటారనమాట. అనారోగ్యాలు అంటే భయం, వీళ్ళకి హెల్త్ యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది అనమాట. నాలుగోది అంటే ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ అనమాట. తను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారేమో, తను ప్రేమకి అర్హత పొందలేయడము, తను ఎవరో పట్టించుకోరేమో. దాంతో ఏంటంటే ఎవరైనా కొంచెం పచ్చగా కనిపించారనుకోండి, వాళ్ళు చూసి వీళ్ళకి కుళ్ళు వచ్చేస్తుంది అనమాట. నేనే ప్రేమకి గురవడం లేదు, నన్నే ఎవరో పట్టించుకుని వెళ్ళారు, అందరూ బాగానే ఉన్నారు, బాగాలేనని చెప్పేసి బాగున్న వాళ్ళ పట్ల కుళ్ళు స్టార్ట్ అవుతుంది అనమాట, జలసి. ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్ అనేది ప్రేమ రాహిత్యానికి కూడా కారణం అవుతుంది. ప్రేమికులు దూరం అయిపోతారని భయపడుతుంది. తన కుటుంబ సభ్యులు ప్రేమించే వాళ్ళు తన ప్రేమ లభించదని భయపడతారు, నన్ను ఎవరు పట్టించుకోరు అని భయపడుతుంటారు అనమాట. దాంతో రిలేషన్షిప్లో సమస్య వస్తాయి, బంధాలు అనుబంధాల్లో అవుతాయి. ఐదోది అంటే ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అనమాట. నేను ముసలాండ్ అయిపోతున్నాను, ఇంకేముంది, వయసు అయిపోయింది కదా సార్, ముసలాండ్ అయిపోతాను, ఇంకేముంది సార్, రేపు పోతాం. ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధాప్య భయం ఉన్న వాళ్ళందరికీ కూడా శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నా సరే ఎందుకు రిస్క్, ఇప్పుడు ఈ వయసులో చేసేది ఏముంది, ఇంకా రిటైర్మెంట్ వచ్చేసింది, ఇంక మాత్రం ఏం చేయగలుగుతాం, అంతా అయిపోయిందండి. ఇంకా ముసలిదానం వచ్చేస్తుందని భయపడం, ఒకవేళ ముసలిదానం వస్తే పోతామని భయం, ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్లో ఉంటారు. అంచేత ఈ ముసలిదానం వచ్చేస్తుందని భయపడే వాళ్ళందరూ ఏం చేస్తారు, సెక్స్ మేము పని చేయలేము అంచేత ఇంట్లో కుటుంబంలో సెక్స్ రాకపోతే ఏదో విధంగా సెక్స్ పొందాలనుకుంటున్నాం, కోరికలు తీరకపోతే ఏదో విధంగా కోరికలు తీర్చుకోవాలనుకోవడం, అనుకోనివి జరగకపోతే ఇంకో విధంగా ఆ ప్లెజర్ని పొందాలనుకోవడం. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఓల్డ్ ఏజ్ నిజంగా ముందు వచ్చేస్తుంది అనమాట. అది ఈ ఓల్డ్ ఏజ్ అనే భయం వాళ్ళు ఓల్డ్ ఏజ్ రాకముందే భయపడతారు, ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇంకా చచ్చిపోతాం అని భయం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు 40 దాటడం అంటే 45 ఆ ఏజ్ వచ్చేటప్పటికి 5th ట్రాన్సిషన్ ఆఫ్ ద లైఫ్ అంటారు. అబౌట్ టర్న్ వెనక్కి చూసుకుంటారు, ఆ రోజు ఎలా జరిగింది, ఈరోజు ఇలా కాకుండా అలా ఉంటావు, ఈ పెళ్లి కాకుండా పెళ్లి చేసి, ఈ ఉద్యోగం అంటే ఉద్యోగం, ఈ కోర్స్ కాకుండా ఆ కోర్స్ ఉంటే చూసి అప్పుడే అయిపోతుంది. కొన్నాళ్ళు పోతే ముసలాండ్ అయిపోతాను, ఇంక నేను సెక్స్ పని చేయను ఏంటో, ఇంక నేను దానికి పని చేయను ఏంటో, ఈ జబ్బులు వచ్చేస్తాయి ఏంటో అని చెప్పేసి ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఇలాగా భయపడుతుంటారు. ఈ ఫియర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఉన్నది 5వ భయం కదా, పంచభూత 6 భూతాలు 5వ భూతం, ఇంకా 6వ భూతం వచ్చేటికి లాస్ట్ అనమాట. అది యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది ముందే వచ్చేస్తుంది చాలామందికి. ఫియర్ ఆఫ్ డెత్, 6వ భయం, 6వ భూతం ఫియర్ ఆఫ్ డెత్ అనమాట. నేను చచ్చిపోతానేమో, కోవిడ్ టైంలో అందరూ నేను చచ్చిపోతాను అన్నారు. చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చి బతికిచ్చాను, ఎవరు కూడా చచ్చిపోనివ్వలేదు. ఫియర్ ఆఫ్ డెత్ అనమాట. చచ్చిపోతాం అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే భయంతో చేస్తుంటారు, నిరంతరం భయపడే వాళ్ళు భయంతో చేస్తుంటారండి. చావు వల్ల చావు కాదండి, నీకు కానీ నాకు కానీ ఈ భూమి మీదకి పర్మనెంట్ వీసాలు లేవండి, టెంపరీ వీసాలతో ఇక్కడికి వచ్చామంతే. ఈ టెంపరీ వీసాలు అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు ఈ భూమిని ఖాళీ చేయవలసి వచ్చింది. అది 45 కావచ్చు, 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, రేర్గా 100 ఎక్కడో ఉంటారు, 100కో 1,00,000 అక్కడ అన్నట్టుగా అక్కడ 100 ఉంటారు, శతమానం భవతి వాళ్ళు కదా. ఫియర్ ఆఫ్ డెత్ ఉన్న వాళ్ళు చచ్చేటప్పుడు చావడండి, రోజు చస్తూనే ఉంటాడు వాడు. క్యాన్సర్ వచ్చి చచ్చిపోతానేమో, హెచ్ఐవి వచ్చి చచ్చిపోతానేమో, ఏదో వచ్చి చచ్చిపోతానేమో, ఇంకా ఎలాగ చచ్చిపోతాను భయంతో చావు కోసం ఆలోచిస్తాడు కానీ సక్సెస్ కోసం ఆలోచించరండి. ఎప్పుడు కూడా నేను ఏమైపోతాను అనే భయం ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్లు ఎక్కువ తీసుకుంటుంటారు. ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే
ఈ 6 భయాలు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో సక్సెస్ కాగల శక్తి ఎంత, వాళ్ళు అవ్వగలిగిన స్థితిలో ఇంత కూడా అవ్వరనమాట. మేజర్ పొటెన్షియల్ ఎనర్జీస్ అని కూడా ఈ 6 భయాల కారణంగానే వాళ్ళు ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగేస్తుంటారు అనమాట. ఇన్హిబిషన్స్ లాగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, బలంగా వెనక్కి లాగేసి అక్కడ కూర్చోబడితే వాడు పుట్టినప్పుడు పూరిగా పడతాడు, పావర్టీలో పెరుగుతాడు, చచ్చిపోయేటప్పుడు కూడా పావర్టీగా తోట చచ్చిపోతాడు. ఇండియన్స్ బార్న్ ఇన్ పూర్, లివ్స్ ఇన్ పావర్టీ, డైడ్ విత్ పూర్ అన్నమాట. అది మీకు రాకూడదు అనుకుంటే తెగింపు కావాలండి. ఏం కావాలండి? తెగింపు కావాలి. తగ్గేదే లేదు అనుకోండి. ప్రతి దాన్ని కూడా టాస్క్గా ఫీల్ అవ్వండి, ఛాలెంజ్గా ఫీల్ అవ్వండి. ఈ 6 భయాల్ని చంపేయండి, నిర్దాక్షిణ్యంగా చంపేయండి. 6 భయాల్ని, 6 భూతాలని చంపేయండి. ఈ 6 భూతాలని కానీ నువ్వు చంపేస్తే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. నువ్వు ఎక్కువ డబ్బు, థింక్ అండ్ గ్రో రిచ్ అంటుంది, ఆలోచించు డబ్బు సంపాదించు. థింక్ అండ్ గ్రో హెల్త్, ఆలోచించు ఆరోగ్యాన్ని పొందు. థింక్ అండ్ గ్రో అప్, ఆలోచించు వికాసాన్ని పొందు. థింక్ అండ్ హెల్దీ వెల్దీ వైస్, హెల్దీ వెల్దీ వైస్. మీరందరూ ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి 6 భయాల్ని చంపేయండి. దెబ్బకి దెయ్యాలు, 6 దెయ్యాలు వదిలిపోతాయి, 6 భూతాలు వదిలిపోతాయి. ఈ 6 భూతాలు వదిలేయారంటే నీలోంచి దేవుడు బయటకు వస్తాడండి. నీలోంచి ఒక అబ్బర కదబ్బర నిద్ర లేచినట్టుగా ఒక బాహుబలి బయటకు వస్తాడండి, ఒక పుష్ప బయటకు వస్తాడండి, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక వ్యక్తి బయటకు వస్తాడండి. ఈ 6 భయాలు చంపిన వాళ్ళే ఈ సినిమాల యొక్క డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, లిరిక్ రైటర్ కాదు, వీళ్ళందరూ కూడా రకరకాల కేజీఎఫ్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ 6 భయాలు చంపకపోతే వాళ్ళ ఆ లెవెల్ సక్సెస్ రాదండి. అది పుష్ప లాంటి సినిమాలు తీయాలంటే బోల్డంత ధైర్యం కావాలి, బాహుబలి లాంటి సినిమాలు తీయాలంటే బోల్డంత ధైర్యం, ముఖ్యంగా డైరెక్టర్ కంటే ప్రొడ్యూసర్ చాలా ధైర్యం కావాలి. 6 భయాలు జయించిన వాళ్ళు పెద్ద పెద్ద లెవెల్ సక్సెస్ వస్తుంది అనమాట. ఒక హీరో అవుతాడు, ఇంతే ఒకటి ఇంతే అని పైకి వెళ్తాడు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. ఈ శక్తిని ముందుకు వెళ్ళకుండా చేసే బలాలని మొక్కలుగా కొట్టుకుంటాయి. అందుకే హిందూ అంటే హీనం నశ్యతి ఇది ఉందని అర్థం. హీనం నశ్యతి ఇది ఉందాం. వాట్ కీప్స్ యూ లో కమిట్మెంట్ టు డిస్ట్రాయ్. నేను వెనక్కి లాగుతున్న బలాలు ఏమిటనో, నేను కిందకి లాగుతున్న బలాలు ఏమిటండో వాటిల్ని మొక్కలుగా డిస్ట్రాయ్ చేస్తే యు ఆర్ ద హిందూ, నువ్వు హిందూ అవుతావు. ఇప్పుడు ఈ 6 భూతాలను చంపడం అన్న అరిషడ్ వర్గాలని ఏదో మన హిందువులో చెప్పుకున్నట్టుగా అదన్నా, నెపోలియన్ చెప్పిన ఈ 6 ఫియర్స్ అన్నా, సైకాలజీలో చెప్పుకునే ఇన్బిషన్స్ ఉన్నా, ఇన్హిబిటేటరీ పర్సనాలిటీ, ఎగ్జైటేటరీ పర్సనాలిటీ. ఇన్హిబిషన్స్ అంటే నేను వెనకలాగుతున్న బలాలు, ఎగ్జైటేట్ అంటే ఆ బలాలు తొక్కడా చేసి ముందుకెళ్ళే బలాలు. ఈ ముందుకెళ్ళే బలాల గురించి నేను మాట్లాడుతాను. అలా ముందుకెళ్ళండి. ఎగ్జైటేటరీ పర్సనాలిటీ, బిహేవియర్ మాడిఫికేషన్ అంటే అది. దెబ్బకి మీరు హీరో అయ్యి తీరుతారు, చాలా డబ్బు సంపాదిస్తారు, చాలా సక్సెస్ వస్తుంది, చాలా హెల్తీగా ఉంటారు, చాలా వెల్తీగా ఉంటారు. మీరు అందరూ అలా కావాలనేది నా కోరిక ఉందిలే. మంచిగా ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.